లో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. యూదా అంటే అర్థం యూదా. యూదా అంటేనే స్తుతి. స్తుతి. యాకోబు భార్య అయిన లేయ ఒక 4వ కుమారునో 5వ కుమారునో కని ఆయనకు యూదా అని పేరు పెడుతుంది. ఎందుకంటే నేను శ్రమ నొంది ఉన్నాను, భర్త చేత విసర్జింపబడి, అంటే కొంచెం ఆయన అంటే ఆ లేయ అంటే యాకోబుకి ఇష్టం ఉండదు. అందుకని నా భర్త చేత నేను ఇప్పటికైనా కొంచెం ప్రేమించేటట్లుగా ఉంటాను అని చెప్పి కొంతమంది ఇంతకుముందు రూబేనుకు ఒక పేరు, షిమియోనుకు ఒక పేరు, లేవికి ఒక పేరు పెట్టి ఆ తర్వాత యూదా అంటే దేవుడు ఇంతమంది మగపిల్లల్ని ఇచ్చాడు, యూదా అంటే స్తుతి అని అర్థం. ఆమె పేరు పెడుతుంది, యూదా అంటే స్తుతి. ఇక్కడ అసాపు గారు అంటున్నాడు, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది అని చెప్పి ఆయనను ఇన్ని గుణలక్షణాలు, యూదా అంటే స్తుతి అని చెప్పాను, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేము అంటే సమాధానము, సియోను ఆయన పురము, సమాధానకరమైన పురము. అటువంటి దేవుడైన ప్రభువును మనము ఏం చేయాలో తెలుసా? స్తుతించాలి, ఆరాధన చేయాలి, ఘనపరచాలి, ఆయనను ప్రేమించి సేవించాలి. ఆయన గొప్పవాడు, ఆయన ఏమై ఉన్నాడో అని అది గుర్తించి ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన పూజ్యుడు, ఆరాధనీయుడు. ఇప్పుడు దాకా మనం అందరము దేవుని సన్నిధిలో కూర్చున్న మనము చప్పట్లు కొట్టాం, పాటలు పాడాం కదా. ఎందుకు? మీ గాత్రాలు చూపించుకోవడానిక? కాదు. మనమందరము కలిసి దేవుని ఆరాధన చేశాం. ఎవరు పాడినా దేవుని ఆరాధన చేశాం. ఆరాధన, ఆయన ఏమై ఉన్నాడో అని ఘనపరిచాం. ఆయన ఘనపరచడానికి యోగ్యుడు, ఆయన ఘనపరచదగిన వాడు, పూజ్యుడు. ఓ రోజు ఆ ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఎర్ర సముద్రము దాటిన తర్వాత మిరియాము తంబుర చేత పట్టుకొని పాటలు పాడి స్తుతించడానికి మొదలుపెట్టి అందరూ స్త్రీలందరూ తంబురలు చేత పట్టుకొని స్తోత్రాలు చెల్లించడం మొదలుపెట్టారు. ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. ఏమని? అయ్యా నీవు పూజ్యుడవు, పూజార్హుడవు అని స్తుతించడం మొదలుపెట్టిన వారు ఈరోజు వరకు కూడా మనము దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది 4వ వచనములో, దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. ఎక్కడున్నారు దుష్ట మృగములు? ఏమండి, దుష్ట మృగములు ఎక్కడున్నారు? చుట్టూ సమాజములో కనబడకుండగా మనిషి రూపములో ఉన్నారు. తెలుసా? మనం అనుకుంటున్నాం బయటికి వెళ్తే క్షేమము, బయటికి వెళ్తేనే ఆనందము, బయటికి వెళ్తేనే ఆశీర్వాదం అనుకుంటున్నాం. కానీ కాదు. దుష్ట మృగములున్న పర్వతముల కంటే, సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలిగిన వాడవు. నీ దగ్గరుంది స్తుతి, నీ దగ్గరుంది సమాధానము, నీ దగ్గరుంది ఆశీర్వాదము, నీ దగ్గరుంది క్షేమము అని ఆసాపు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఇలాగూ ఈ కీర్తన వ్రాస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని స్తుతించాలి. 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దేశములో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను. మనందరినీ చూస్తున్న దేవుడు తీర్పు తీరుస్తాడట. న్యాయపు తీర్పు తీరుస్తాడు. న్యాయపు తీర్పు తీర్చినప్పుడు ఎవ్వరు ఇదేంటి ఇలా తీర్చావు అనడానికి లేదు. నీవు స్తుతించావా? నీ స్తుతికి తగిన తీర్పు నీకుంది. పరిశుద్ధంగా జీవించావా? పరిశుద్ధతకు తగిన తీర్పు ఉంది. పవిత్రంగా జీవించావా? పవిత్రతకు తగిన తీర్పు ఉంది. మంచి ప్రవర్తన కలిగి ఇతరులకు మేలు చేశావా?
అయితే దానికి తగిన తీర్పు ఉంది. అలా అని ఒకవేళ తగిన తీర్పు, తగిన మాటలు అంటే తీర్పు తీర్చినప్పుడు, దేవుడే తీర్పు తీర్చినప్పుడు భూమి కూడా భయపడి వణుకుతుందంట. భయపడి ఊరకుండేను నెమ్మదిగా చూస్తూ ఉంటాయి. భూమి, ఆకాశం అన్నీ మనుషులకు తీర్పు తీర్చేటప్పుడు అన్ని సమస్తము ఊరకుండి చూస్తూ ఉంటాయి. అంతే, ఊరకుంటాయి. ఏంటి ఇలాంటి తీర్పు ఇచ్చావు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేశంలో శ్రమనొందాలి. దేనికోసం? శ్రమనొందేవాళ్ళు ఆహారం కోసమో, వస్త్రాల కోసమో, లేకపోతే సంపాదన కోసమో శ్రమనొందటం సాధ్యం. కానీ ఆ శ్రమ కాదు. ఇక్కడ దేశంలో శ్రమనొందిన వారిని సరే, మీరు ఏ శ్రమలో ఉన్నా దేవుడు రక్షిస్తాడు. కానీ కొన్ని నెలల నుంచి మనం మాట్లాడుతున్న దేవుని వాక్యాన్ని ఏదయ్యా అంటే, ఈ లోకము తాత్కాలికమైనది, ఈ లోకం అశాశ్వతమైనది. మనము ఆశించవలసింది ఏంటయ్యా అంటే అక్షయమైన ఆహారం కొరకు. కాబట్టి ఈ రోజున కూడా దేశంలో శ్రమ, ఎటువంటి బాధలు ఉన్నాయా? ఒకవేళ దేవునికి చెప్పండి. బైబిల్ గ్రంథంలో చాలామంది వారికి ఉన్న శ్రమలను బట్టి దేవుణ్ణి ఆశ్రయించారు. వారికి ఉన్న బాధలను బట్టి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించారా? హన్నా ప్రార్థించింది. దేవాలయంలోకి వెళ్ళి నాకు ఈ శ్రమ ఉంది నాయనా, నేను గొడ్రాలని అనబడుతున్నాను, పిల్లలు లేక ఉన్నాను, అంతేకాదు గొడ్రాలు అనబడేదానికంటే నాకంటే ముందు పెనిన్నా ఉంది, ఆమె చేత బాధింపబడుతున్నా. అలాంటి సమయంలో భోజనము మాని దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థించింది. దేవుడు అద్భుతంగా ఎవరినిచ్చారు? అద్భుతంగా సమూయేలునిచ్చారు దేవాలయంలో పరిచర్య చేయడానికి. ఆ రోజుల్లో దేవుడే మాట్లాడడం అరుదు, దేవుని స్వరం వినబడటం అరుదు. కానీ శ్రమ నొందినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొక్కుబడి చేసుకొని దేవుని ద్వారా పొందుకున్న సమూయేలుతో దేవుడు మాట్లాడి అక్కడ దేవాలయంలో ఉన్న పరిచర్యను చేయించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అంతేకాదు, ఒక్కడైన కుమారుని నీకే ఇచ్చేస్తానని మొక్కుకుందేమో, ఆ తర్వాత ఇంకా 5 దేవుడు పిల్లల్నిచ్చాడు, 5 ఏమండి? కాబట్టి ఈ రోజున శ్రమనొందిన వారిని అందరినీ రక్షించడానికి న్యాయపు తీర్పు దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఏమని? మీ దుఃఖ దినములు సమాప్తములగును అని వ్రాయబడి ఉంటుంది. మనకి ఏ సమస్యలున్నా, ఎటువంటి దుఃఖం ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువా నాకు సహాయము చేయి అంటే అద్భుతంగా ఆదరించే దేవుడు, అద్భుతంగా సమాధానం ఇచ్చే దేవుడు. ఎటువంటి సమస్యలున్నా, గొడవలు ఉన్నాయనుకోండి, ఆయన సమాధానము అని ఆయనకు పేరు. షాలేములో ఆయన గుడారం ఉన్నది. సమాధానము కలిగిన దేవుడు, శాంతినిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు అని ఈ ఆసాపు కీర్తనలు రాయబడి ఉంది. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము కూడా కలిగి ఉన్నందుకు బైబిల్ గ్రంథాలు క్రింద పెట్టి ప్రభువా నీకు స్తోత్రములు నాయనా, దేవా నీకు స్తోత్రములు నాయనా, దేశములో శ్రమనొందిన వారందరినీ రక్షించడానికి నీవు న్యాయపు తీర్పు చేసే దేవా నీకు స్తోత్రములు నాయనా, మమ్మల్ని రక్షించడానికి వచ్చావు నాయనా, మమ్మల్ని ఆదరించడానికి నీవు ఉన్న దేవా నీకు స్తోత్రములని 2 చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రభువా నీకు స్తోత్రములు నాయనా, నీకు స్తోత్రములు. దేవుని ఆరాధన చేయాలి. ఆయన పూజ్యుడు, పూజ నొందదగిన వాడు. దేవా నీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడు దేవా నీకు స్తోత్రములు. ఎన్నోసార్లు మనల్ని రక్షించలేదా? ఎన్నోసార్లు మనల్ని కాపాడలేదా? ఎన్నోసార్లు మనల్ని ప్రేమించలేదా? ఎన్నోసార్లు మనల్ని ఆదరించి తన వాక్యము చేత మనల్ని బ్రతికించి లేవనెత్తలేదా? అవన్నీ గుర్తు చేసుకొని ప్రభువా నీకు స్తోత్రములు అయినా తల్లి కంటే ఎక్కువగా ఆదరించావు, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించావు, నీకు స్తోత్రాలు.
క్షేమాన్ని ఇచ్చావు నైనా, ఆరోగ్యం ఇచ్చావు నైనా. దేవా మా పనులలో తోడుగా ఉన్నావు దేవా, నీకు స్తోత్రాలు. మా ఆయుష్ను పొడిగించావు నైనా, నీకు స్తోత్రాలు. మేము శ్రమపడి ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వ్యాధిలో మంచమున పడి ఉన్నప్పుడు నీవే మాకు దిక్కుగా ఉన్నావు, నీకు స్తోత్రాలు. మా రోగ శయ్య మీద చేయి ఉంచి లేపావు, నీకు స్తోత్రములు స్తోత్రములని 2 చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రభువా నీకు స్తోత్రములు. ఏమి ఇవ్వగలమయ్యా హృదయాంతరంగములో నుండి నైనా దేవా మా స్తుతులు అర్పిస్తున్నాము దేవా. నీవు పూజనొందదగిన దేవుడు నైనా, నీకు స్తోత్రములు దేవా. నీకు వందనాలు. కావలసిన ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రములు అని 2 చేతులు ఆయన తట్టు దేవా నీకు స్తోత్రం స్తోత్రం నాయన. స్తుతి మహిమా స్తుతి మహిమా పరలోకేర్ బాపన స్తుతి మహిమా స్తుతి మహిమా స్తుతి మహిమా రాజేర రాజన స్తుతి మహిమా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ గోర గరీబన దిక్కు చెని జన हाताळी मबूरन पाळ रोचिसन गोर गरीबन दिक्कू छेनी सन हाताळी मबूरन पाळ रोचिसन आतराचो येसू बाबू आतराचो येसू तोन हजार हजार स्तुति महिमा हजार हजार स्तुति महिमा हालेलुया 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 आमेन हालेलुया 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 आमेन हालेलुया 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 आमेन हालेलुया हालेलुया स्तुति महिमा परलोकेर बापन स्तुति महिमा स्तुति महिमा स्तुति महिमा राजेर राजेन स्तुति महिमा इंदो वडवेन रक्षणेरो वाचाणे मोनाया
అబ్రహాము దేవునికే మనమందరం మన రెండు చేతులు పైకెత్తి ఆరాధనా ఇస్సాకు దేవునికే ఆరాధనా యాకోబు దేవునికే యాకోబు దేవునికే తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధనా నీకే ఆరాధనా 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 మహాగణుడా, మహోన్నతుడా, ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతులపై సింహాసనాసీనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు నాయన జరిగిన ఆరాధన అంతట్లో నీవు మా మధ్యలోనికి వచ్చేటందుకు నీకు వందనాలు తండ్రి. మా ఒక్కొక్కరిని నాయన నువ్వు ముట్టినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా, నీకు స్తోత్రములు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు అని నిన్ను పాడి స్తుతించడానికి తండ్రి దేవా, ఈ రోజున నాయన మమ్మల్ని బ్రతికించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతో ఘనమైన వాడవు తండ్రి. మమ్మల్ని ప్రేమించి దేవా, మమ్మల్ని రక్షించావు దేవా, నీకు స్తోత్రములు. నీ ప్రాణములను పెట్టి మమ్మల్ని కొన్నావు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ విశ్రాంతి దినమున తండ్రి మమ్మల్ని అందరినీ నాయన నీ సన్నిధానంలోకి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఇంతవరకు నాయన పాటల ద్వారా నాయన అయ్య వాక్యం ద్వారా దేవా, అలాగే ఆరాధన ద్వారా తండ్రి నాయన నడిపించారు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. దేవా, ముందు జరుగుతున్న తండ్రి ఆరాధన క్రమం అంతటిని మీ నామానికి మహిమకరంగా జరిగించండి దేవా. దైవజనుడిని దేవా నీ నోటి బూరగా మీరు వాడుకోమని అడుగుచున్నాము దేవా. వాక్యాహారాన్ని మీరు మాకు దయచేయండి, వినగల చెవిని మీరు దయచేయండి, గ్రహించే హృదయాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించండి. నీ ఆత్మశక్తితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు నాయన మేమందరము విని తద్వారా మా జీవితాలలో మేలు పొందుకొనడానికి మీరు సహాయాన్ని మీరు దయచేయండి. తీసుకువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఇంకా వస్తున్న వారందరినీ కూడా మీరు త్వరపెట్టి నడిపించి ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామను మాత్రమే మహిమపరుచుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూర్చో. దేవుని ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామమున ప్రభు పేరిట మీకు శుభాలు, అలాగే నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ ప్రేమించి 2026వ సంవత్సరంలో 6వ మాసం 21వ తేదీ ఆదివారపు ఆరాధన వరకు తన కృపలో కాచి దాచి కాపాడి భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా ఉంచి పాడి స్తుతిస్తూ ఆయన నామాన్ని ఆరాధించి ఘనపరిచి కీర్తించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. అలాగే ఈరోజు మరి ఫాదర్స్ డే అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. అంచేత మన సంఘంలో ఉన్నటువంటి మరి పురుషులైన వారు వివాహితులై తండ్రిగా మరి ప్రమోషన్ పొంది కుటుంబ బాధ్యతను వహిస్తూ కన్న పిల్లల బాధ్యతను మరింత అత్యంత ఆసక్తితో కొనసాగిస్తూ వస్తూ ఉన్నటువంటి మరి తండ్రులైన మీ అందరికీ, అలాగే మన లైవ్ వీక్షిస్తున్నటువంటి
మరి చాలామంది దైవ సేవకులు ఉన్నారు తండ్రులుగా, అలాగే వీక్షించే వారిలో ఇంకా అనేకులు కుటుంబీకులుగా ఉంటూ కుటుంబ వ్యవస్థను అత్యంత విలువలతో కొనసాగింప చేయాలి అనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో మరి బాధ్యత వహిస్తూ కుటుంబ భారాన్ని భరిస్తూ వస్తున్నటువంటి ప్రతి తండ్రికి ప్రభు పేరట హృదయపూర్వకమైనటువంటి ఫాదర్స్ డే శుభాకాంక్షలు నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ లోకంలో కొంతకాలం మనం తండ్రులుగా ఉండడానికి దేవుడు తన కృపను మనకిచ్చారు. అయితే ప్రభునందు ప్రియులరా, మనకు సదాకాలం తండ్రిగా ఉండడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన పరలోకమందున్నటువంటి తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తండ్రి. ఆయన తండ్రినే మనకు కూడా తండ్రిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనను మనకు పరిచయం చేసి మీ ప్రతి విషయం ఆయనకే తెలియచేయండి అని చెప్పేసి ఆ తండ్రిని మనకు పరిచయం చేశాడు. ఆయన శిష్యులు ప్రార్థన చేయ నేర్పమని కోరినప్పుడు యేసు తన శిష్యులను తనతో కూడా మోకరింప చేసుకొని మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నాడు కదా. ఎలా ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని ఆయన అంటే యేసు పిలిచాడు తండ్రిని. అలాగే నా తండ్రి మీకును తండ్రి గనుక ఆయనే మనందరినీ సృజించిన వాడు, మన నిర్మాణకుడు, మన పోషకుడు, మన సంరక్షకుడు గనుక ఆ తండ్రిని మనమందరము కూడా మరి ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము అని చెప్పేసి యేసయ్య తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ తండ్రుల దినోత్సవమందు ఆ పరమ తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి మన రెండు చేతులు అలాగున పైకెత్తి హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దామంటారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన తండ్రిని బట్టి మనల్ని కన్నారుగా, పెంచారుగా, పోషించారుగా, కొంతమందికి అన్నీ కలగజేసిన, కొంతమందికి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏమి ఇవ్వలేకపోయినా వారి స్తోమతకు తగినట్లుగా అయితే మన ఎడల వారి బాధ్యతలను ఈ రోజు వరకు అంటే వారున్నంత వరకు నెరవేర్చుతూ వచ్చారుగా. ఏమండి, అటువంటి తండ్రిని దేవుడు మనకి ఇచ్చినందుకే ఒకసారి మరలా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొంతమందికి ఉన్నారు, కొంతమందికి వెళ్ళిపోయారు. కొంతమంది తండ్రిని ఎరిగిన వారు ఉన్నారు, కొంతమంది తండ్రిని ఎరగని వారు ఉన్నారు. మొత్తానికి ఈ లోక సంబంధమైన తండ్రి ఎవరికైనా కొంతకాలం తండ్రి, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ సదాకాలం మనకు తండ్రిగా ఉండడానికి మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయనను బట్టి సమస్త విధములైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. రైట్. ఈ నెలలో మనం ప్రారంభించిన అంశం దేవునితో నడవడం. దేవునితో నడిచినటువంటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కృపలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నడక నేర్పినటువంటి, నడిపించినటువంటి దేవుడు ఎవరైతే ఆయనతో నడిచారో నడిచిన వారికి కలిగే గొప్ప దీవెన ఆశీర్వాదాలు గడిచిన 2 వారాలు మనం ధ్యానం చేశాం. ఆ అంశాన్ని ధ్యానం చేస్తూనే ఈనాటి ప్రత్యేక దినం ఏదైతే ఉందో ఫాదర్స్ డే, దాన్ని కూడా మరి కలగలుపుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పించే ఆయన మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా వినడానికి, మన ఆసక్తిని వ్యక్తపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి నాతో కూడా కలిసి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయములోని 3వ వచనాన్ని మనం ఈ సమయమందు చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దానికంటే ముందు 11వ అధ్యాయము మొదటి నుంచి ఆ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలన్నిటినీ కూడా మనం చదువుకోగలిగితే పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లల విషయమై ఎంత గొప్ప ఉద్దేశము, ఆలోచన లేక ప్రణాళిక కలిగి ఉన్నాడో చాలా సుస్పష్టముగా ఈ హోషేయ గ్రంథములో ప్రియమైన వారు 11వ అధ్యాయంలో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తిని సూచిస్తూ ఆయన మాట్లాడినప్పటికీ ఆ వ్యక్తి కొరకు కాక ఒక జనాంగం కొరకు, ఒక ప్రత్యేకింపబడినటువంటి ఒక గుంపు కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నట్టుగా ఈ లేఖనాలను ప్రియమైన వారు మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. రండి 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలి అని కోరుతున్నాను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేనతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే.
వారిని కౌగిలించుకునిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును. వారు విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేనెట్లు చేతును? సెబోయూమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాజ్ఞని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడుగాను మనుషుడుగాను కాక మిమ్మును దహించునంతగానే నేను కోపింపను. వారు యెహోవాను వెంబడించి నడిచెదరు. సింహము గర్జించున్నట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునున్న జనులు వణుకుతూ వత్తురు. వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశము నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశము నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యోధా వారును నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. ఈ 11వ అధ్యాయంలో ఉన్న 12 వచనాలు. ఈ 12 వచనాలలో ఉన్నటువంటి ఈ స్థితి, పరిస్థితి ఏదైతే మనకు కనబడతా ఉందో, చాలా సందర్భాలలో మన వ్యక్తిగత జీవితాలకు సర్వ సంపూర్ణముగా ఆపాదింప చేసుకోగలిగినంత దగ్గరగా ఉన్న ఈ మాటలన్నీ కూడా కదా. ఇక్కడ ఒక సంబోధన మనకు కనబడతా ఉంది. అదేమిటంటే ఎఫ్రాయిము అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరంట? ఎఫ్రాయిము. ఏ ఎఫ్రాయిమైనా? ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అని అంటున్నాడు. ఏమై ఉండగా? ఇశ్రాయేలు బాలుడై ఉండగా బాలుడైనటువంటి ఇశ్రాయేలు ఎడల తండ్రి అయినటువంటి దేవుడు తండ్రిగా వ్యవహరించాడు, తండ్రిగా ప్రవర్తించాడు, తండ్రిగా వారి విషయమై బాధ్యతలను వహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు నుండి విడిపించి ఐగుప్తు చెరలో నుంచి తీసుకొని బయటకు వచ్చి వారిని చక్కగా నడిపించి తీసుకొని వెళ్ళి ప్రియమైన వారులరా పాలు తేనె ప్రవహించేటటువంటి కనానులో ఉంచినటువంటి వైనం మనందరికీ తెలుసు. కానానులో వారు నివసించున్నట్లు అప్పటికి అక్కడున్నటువంటి ఒక 7 తెగలు ఏవైతే ఉంటున్నాయో వారిని అందరినీ అక్కడ నుండి ఆయన వెళ్ళగొట్టండి అన్నాడు, పారద్రోలండి అన్నాడు. వీళ్ళు అనుకున్నారు ఇది మా వల్ల కాదు అని. వారు నెఫీలులు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, ఇది సాధ్యం కాదు, మనం అక్కడికి వెళ్ళడం అనవసరం, ఇక్కడే ఉందాం, వెళ్తే వాళ్ళ చేతులలో మనం నాశనమైపోవటం తప్ప మరొక దిక్కు లేదు అని భయాందోళన మధ్యలో ఉన్నారు వాళ్ళు. కానీ ప్రియమైన వారురా, వాక్యంలో మనం ఇక్కడ చదివాం,
ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అన్నాడు ఆయన. నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అన్నాడు ఆయన. ఎవరిని పిలిచాడు ఆయన? ఆయన పిలిచే దేవుడు. తన కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారిని పిలిచేటటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదట నోవాహును పిలిచాడు ఆయనతో నడవడానికి. పోయిన వారం మనం ధ్యానం చేశాం. దానికి ముందు వారం హానోకును పిలిచాడు దేవుడు ఆయనతో నడవడానికి. ఆ తర్వాత అబ్రహామును పిలిచాడు దేవుడు ఆయన కొరకు బ్రతకడానికి. ఎక్కడి నుండి రమ్మన్నాడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశము నుండి నువ్వు బయలుదేరు అన్నాడు. ఆ మాటకు తగినట్లుగా అబ్రహాము విధేయత చూపించి ప్రిమిర వర్ర బయలుదేరాడు, ప్రారంభించాడు తన ప్రయాణాన్ని, తన నడకను. అబ్రహాము తదనంతరం ఇస్సాకు తదనంతరం యాకోబులో నుండి 12 గోత్రకర్తలు. వారిలో ఒకడు ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వ్యక్తి ఎఫ్రాయిము. 12 మందిలో ఒకడు కాదు, కానీ 12 మందిలో ఒకడైనటువంటి యోసేపు కడుపున పుట్టినటువంటి వారిలో రెండవ వాడు ఈ ఎఫ్రాయిము. అంటే ఇప్పుడు ఎఫ్రాయిము తండ్రి యోసేపు తండ్రి యాకోబు తండ్రి ఇస్సాకు తండ్రి అబ్రహాము. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము గర్భంలో నుండి వచ్చే ఈ జనాంగం అంతా ఏదైతే ఉందో ప్రియమైన వారురా, ఆ పిలుపు వారందరికీ వర్తింపజేశాడు ఆయన. అర్థమైంది అనుకుంటున్నా మీకు నేను. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము యొక్క గర్భములో నుంచి వచ్చినటువంటి వారు వీరంతా ఎవరైతే ఉన్నారో వీరందరి కొరకై ఆ పిలుపు వర్తించున్నట్లుగా ఆయన ఒక ప్రణాళిక కలిగి దేవుడు ముందుగానే ఒక మంచి ఉద్దేశాన్ని ప్రియమైన వారురా తన ప్రజల పట్ల ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే మరి యాకోబు కాలంలో వీళ్ళు మరలా ఐగుప్తుకు వెళ్ళడం, దానికి ముందు యోసేపును అక్కడికి పంపడం, అక్కడ వీళ్ళు విస్తరింపబడిన వీరిని బట్టి ఐగుప్తీయులు కాస్త ఇబ్బంది పడి వీళ్ళు ఇలాగే అభివృద్ధి చెందితే వీళ్ళ వలన రేపొద్దున మనకేదైనా ముప్పు వస్తుందేమోనని చెప్పేసి మగపిల్లలను సంహరించడం, అదంతా ఒక పెద్ద వృత్తాంతం, చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. కానీ దేవుడు తన పిల్లల విషయమై ఏది చేసినా తండ్రిగా మేలు కొరకే చేస్తాడు. చెప్పండి, తండ్రి తన పిల్లల కొరకు ఏది చేసినా చెప్పండి వారి మేలు కొరకే చేస్తాడు. మంచి తండ్రి అయితే మన దేవుడు మంచి దేవుడు, మంచి చేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఒక పాట ఉంది, పాడేదం హల్లెలూయా, క్రొత్త పాట పాడేదం హల్లెలూయా, క్రొత్త పాట పాడేదం. ప్రభు మంచివాడు, మంచి చేయువాడు, సర్వశక్తిమంతుడు. ప్రభు మంచివాడు, మంచి చేయువాడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్చర్యకరుడే, ఆయన ఆశ్చర్యకరుడే. హల్లెలూయా. ఎవరు మన ప్రభు? ఎవరు? మంచివాడు. ఎవరినైనా మంచివాడు ఏం చేస్తాడు? చెడ్డవాడు ఏం చేస్తాడు? మంచివాడా మహోన్నతుడా ఆరాధన. హల్లెలూయా. మంచివాడు. ఎవరైనా మంచివాడా చెడ్డడా?
పాపం చనిపోయాడు ఆయన. మంచోడు మంచోడు యేసయ్య, భలే మంచివాడు మన యేసయ్య అని స్టువర్ట్పురం దొంగలగా బ్రతికిన వారిలో ఒకడైనటువంటి సుధాకర్ గారు ఏమంటే, ఎందుకంటే ఆయన మంచోడు కాదు, సుధాకర్ గారు దొంగ, గజ దొంగ, మహా దొంగ. ఎవరు ఆయనను మార్చలేకపోయారు. ఏ చట్టం ఆయనను మార్చలేకపోయింది. ఏ లాఠీలు ఆయనను మార్చలేకపోయాయి. ఏ చెరసాల జైళ్ళు, ఏ వ్యవస్థ ఆయనను మార్చలేకపోయింది. కానీ క్రీస్తునందు ప్రియమైన వారురా, ఈ బైబిల్ దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయనను మార్చివేశాడు. అందుకోసం ఆయన రాసుకున్నాడు, మంచోడు మంచోడు యేసయ్య, భలే మంచివాడు మన యేసయ్య అని చక్కగా గిలక తప్పెడేదో చేత పట్టుకొని, చిడతలేవో చేత పట్టుకొని ఏమండి పాడి దేవుని స్తుతించినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఆయన. ప్రియులారా వినండి, మధ్యాహ్న కాల సమయంలో మంచి దేవుడు, మంచి చేసేటటువంటి దేవుడు తన పిల్లల విషయమే మంచిగా చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఆయన మంచి చేయబోతున్నాడు అనేటటువంటి సంగతి మనకు అర్థం కాదు. ఈ పిల్లలు ఉన్నారు చూడండి, మన పిల్లలు, వాళ్ళ కోసం మనం ఏదైనా చెప్తే, వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తే, వాళ్ళ కోసం మనం ఏదైనా ఆలోచిస్తే, అది ఆ సమయానికి వాళ్ళకి అది కొంచెం కష్టతరంగా, ఇబ్బందిదాయకంగా, వాళ్ళకి నచ్చనట్టుగా, ఏమాత్రం కూడా ఇష్టం లేనట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. పోయిన వారం కాక అంతకుముందు వారం నేను మైలవరం దగ్గర వెంకటాపురం వెళ్ళాను మీటింగ్స్కి. అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత తమ్ముడు జానాక్స్ నేను ఏదో విషయాలు మాట్లాడుకుంటా ఉంటే, ఇలాగేదో కొన్ని సందర్భాలు వచ్చినాయి, మెసేజ్లు అనుకుంటా, బహుశా మాట్లాడుకుంటా ఉంటే, ఆయన ఇంటర్మీడియట్లోనికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు కావాలని వెంటబెట్టుకొని సైకిల్ మీద కొన్ని ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి, రై ఈ చెట్లు కొట్టరా, మీటింగ్స్ ఉన్నాయి, కట్టెలు కావాలి, ఏం చేయరా, ఈ చెట్లు కొట్టు, మీటింగ్స్ ఉన్నాయి, కట్టెలు కావాలి. కట్టిన తర్వాత మోపు కట్టి నెత్తి మీద పెట్టి పదా మోసుకొని, ఎవరిని? అప్పుడు ఈయన అనుకున్నాడంట, నాన్నకి నేనంటే ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత కోపం, ఎందుకు నన్ను ఇట్ట బాధ పెడుతున్నాడు, ఎందుకు నన్ను ఇట్ట కష్టపెడుతున్నాడు, ఎందుకు నన్ను ఇట్ట ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అని నాన్న మీద ఎక్కడ లేని కోపం వచ్చేదట, శాస్త్రి గారి మీద. కానీ కోపం వస్తే మాత్రం ఏం చేయగలుగుతాడు? లోలోపల అనుకోవడమే తప్ప దాన్ని బహిర్గతం చేయడానికి ఛాన్సు లేదు. ఏమండి, ఆయన మధ్యరాత్రి 3 గంటలేసి ప్రార్థన చేసుకోవడం మొదలు పెడితే, అదే 3 గంటలేసి చదువు, కూర్చో, పట్టుకో అని చెప్పేసి అని బైబుల్ తీసి బైబుల్ చదివించి, ఆయన ఎన్ని అధ్యాయాలు చదువుతాడు, ఈయన కూడా అన్ని అధ్యాయాలు చదవాలి. ఏమండి, అనిపించేదట ఈ మమ్మల్ని పడుకునేవాడు ఆయన అంటే ముసలోడు నిద్ర పట్టదో, మేము పిల్లలు మమ్మల్ని కూడా ఎందుకు చంపుతాడు ఆయన ఇలాగిట్ట, ఆయన చదువేదో ఆయన చదువుకోవచ్చు కదా, ఆయన భక్తి ఏదో ఆయన చేసుకోవచ్చు కదా, ఆయన వాక్యం ఏదో ఆయన చూసుకోవచ్చు కదా, మాకెందుకు ఇది అని అట్టాగే చూసేవాడంట, చిట్టిలాగా కోపంగా నాయంక. నాకు అర్థమైపోద్ది. ఇవాళ పిల్లలను ఆ విధంగా క్రమశిక్షణ చేయడానికి ఇష్టపడుతున్నారా తండ్రులారా? తండ్రుల దినోత్సవం అందు, ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ అయిన వారులారా, ఏమండి, ఇవాళ మీకు ఒక సంగతి చెప్పనా, వాళ్ళ నాన్నగారు ఆ టైంలో చదివించిన బైబిల్ జ్ఞానం ఈరోజున ఆయన పొందుకొని మాలాంటి పాస్టర్లకు కూడా బైబిల్ ట్రైనింగ్లు పెట్టి, బైబిల్ కాలేజీలలో బైబిల్ ప్రొఫెసర్గా, ఏమండి, నేను వాళ్ళ అన్నయ్య పరంజ్యోతి గారు ఏదో సభలు సమావేశాలు పెట్టుకొని ఏదో మీలాంటి 4 మాటలు చెప్పుకుంటూ పోతా ఉంటే, ఆయన వారంలో ఇంచుమించు 3-4 దినాలు అటు సత్తుపల్లి, తిరువూరు, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు బైబిల్ కాలేజీలోకి వెళ్ళిపోయి ప్రియమైన వారు రోజంతా బైబిల్ క్లాసులు చెప్పే బైబిల్ ప్రొఫెసర్ అయ్యాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమయ్యాడు? బైబిల్ ప్రొఫెసర్ అయ్యాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాండిత్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాండిత్యం? ఏం చేస్తే? ఏమండి, ఏం చేస్తే? ఇప్పుడు చెప్తున్నాడు అన్నయ్య, ఆ రోజు నాన్న నన్ను ఎందుకు అంత కష్టపెట్టాడో దాని విలువేంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నయ్య.
దేని విలువ? నాన్న కష్టపెట్టిన దాని విలువేమిటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నయ్య, ఆ రోజున నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెబుతాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నిజమే, కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మన అనుభవంలోనికి రాకపోతే నానెందుకు అలా చేశాడో, అమ్మెందుకు ఇలా అనిందో, ఎందుకు ఖండించారో, ఎందుకు గద్దించారో, ఎందుకు బుద్ధి చెప్పారో, ఎందుకు కష్టపెట్టారో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కొన్నిసార్లు కాదు, చాలా చాలా సార్లు అర్థం కాదు. అవునంటారా కాదంటారా? అప్పుడు మనకు అది కష్టం అనిపిస్తుంది, మనకి ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. దాంతో లేనిపోని ఆవేశాలన్నీ తెచ్చిపెట్టేసుకుంటాం. అందుచేత ఈ పునరుత్థాన ఆరాధన కార్యక్రమంలోని చేరి వచ్చినప్పుడు మనందరితో మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన లేఖనాల్లోని భాగాల ద్వారా ఆయన మాట్లాడుతూ, ఆయన మంచి తండ్రి, మన కొరకు ఏది చేసినా మంచి కొరకే చేస్తాడు. దేవునికి స్తోత్ర. యోసేపుని అన్నలు పగబట్టారా? అసూయపడ్డారా? మరి ఎక్కువ పగ పెంచుకున్నారా? ఆ తర్వాత తీసుకుని వెళ్ళి గోతులో పడేశారా? ఆ తర్వాత మళ్ళీ బయటికి లాగారా? తీసుకుని వెళ్ళి ఎవరికి అమ్మా ఇష్మాయేలుకి అమ్మేశారా? ఎట్ట ఉండదు యోసేపుకి ఇదంతా? ఎట్ట ఉండదు ఇదంతా యోసేపుకి? ఒక విధంగా కన్నా యాకోబు మీద కోపం రావాలి లెక్క అయితే. ఎందుకు ఎందుకు అన్నల కాడికి నన్ను పంపడం ఎందుకు? అన్నలు నన్ను ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం ఎందుకు? వాళ్ళు తీసుకుని వెళ్ళి అమ్మేయటం ఎందుకు? వాళ్ళు తీసుకుని వెళ్ళి మళ్ళీ మారుబేరం పెట్టారు. మారుబేరం పెడితే ఎక్కడ చేరాడు? పొతిఫర్ ఇంటికి చేరాడు. అక్కడి నుంచి జైలుకు చేరాడు. ఎందుకు ఇదంతా నా దేవుడి పరీక్ష? ఎందుకు ఈ కష్టం అని ఒక విధంగా ఇటు కన్న తండ్రి మీద, అదే సమయంలో పరమ తండ్రిని గూర్చినటువంటి అవగాహన కూడా ఉంది కనుక ఆయన మీద కూడా కాస్త, ఒకవేళ మనలాంటి స్వభావం కలిగిన వాడైతే కొంచెం వ్యసనానికి లోనవ్వచ్చు. ఒకవేళ అలాగున లోనయ్యి ఉంటే దేవుడు అలాగున ఒకదాని మీద ఒకటి అదే క్రమంలో నడిపించుకుంటూ అక్కడ దాకా, అంటే చెరసాల దాకా తీసుకుని వెళ్ళేవాడు కాడు. ఇవి అనుభవిస్తున్నటువంటి యోసేపుకి కొంచెం కష్టంగానే ఉంది, కానీ దేవుడు అనుకుంటాడు, బిడ్డా ఈ మెట్టెక్కు, దీనిని జయించు, ఈ పొతిఫరు భార్యని కూడా జయించు, చెరసాలలో కూడా నువ్వు నీ నమ్మకత్వాన్ని కాపాడుకో. అక్కడి నుంచి ఉంది నీకు మంచి ప్రమోషన్. హల్లెలూయా. ఏముంది అక్కడి నుంచి నీకు? మంచి ప్రమోషన్ నీ కొరకు కాచుకొని ఉంది. ఏమిటి అది? ఐగుప్తు దేశానికి రాజైన ఫరో అంతటి స్థానంలో ఏ స్థానం ఇది చెప్పరే? యాకోబు ఇచ్చేవాడా తండ్రి? మరి ఏ తండ్రి ఇచ్చాడు ఇప్పుడు స్థానాన్ని? ఎట్టా తీసుకెళ్ళి ఇచ్చాడు? ఏమండి? పూల పానుపు మీద నడిపించుకుంటూ డొల్లించుకుంటూ ఏదో సామెత చెప్తారండి, తంతేనంట వెళ్ళి బూర్ల బుట్టలో పడతారంట. అంతనా? ఏంటంట? ఒరే ఆడు తంతే వెళ్ళి బూరెల బుట్టలో పడ్డాడరా అంటారు. అంటే ఏంటి దాని అర్థం? ప్రియమైన వారులారా వినండి, బైబిల్లో ఉన్నతమైన స్థానాలు పొందినటువంటి దేవుని పిల్లలకు ఏ ఒక్కరికి కూడా ఆ స్థానం మనం అనుకున్నంత తేలికగా వచ్చినటువంటిది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని కొరకు వారి యొక్క అంకిత భావం, దాని కొరకు వారి సమర్పణ, దాని కొరకు వారి త్యాగం, దాని కొరకు వారి విధేయత, దాని కొరకు తమ్మును తాము అప్పగించుకునేటువంటి విధి విధానాలు ఇవన్నీ ఉన్నాయి. వచ్చిన గొడవ ఏమిటంటే అవి ఏవి మనకు కనబడి చావవు, అవేవి మనకు కనబడవు. అందుచేత ఈ దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ధ్యానం చేస్తున్నటువంటి లేఖనాలను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనం ఉండాలి. ఆ ప్రణాళికలో మనం కనుక ఉండగలిగితే ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు, మనము ఆయనకు పిల్లలమై ఉంటాం.
అలాగున గనుక ఆయనకు పిల్లలమై ఉండి ఆయన మనకు తండ్రిగా గనుక మనము ఎంచి భావించి అంగీకరించి అందుకు అనుగుణ్యంగా మనం ప్రవర్తించగలిగితే, జీవించగలిగితే, మనం చదివినటువంటి 11వ అధ్యాయములోని 3వ వాక్యం ఒకసారి చదవండి. 3వ వాక్యం ఒకసారి చదవండి, మైక్లో చదవండి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను వాడను నేనే కౌగలించుకొని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. వచ్చిన గొడవ ఇది. ఆయనేమో నేనే అంటున్నాడు. ఏంటాయన అక్కడ ఉంది స్పష్టంగా మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఫాదర్స్ డే కదా అని చేత వాళ్ళ బిడ్డను పట్టుకొని నడిపించినట్టుగా ఇదిగో ఈవిడ పెట్టింది కొన్ని స్టేటస్లు, ఆవిడ పెట్టుకుంది కొన్ని స్టేటస్లు. ఏమండి, అలాగే మన వాళ్ళు చాలామంది పెట్టారు. కొంతమంది రియల్గా ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే పెట్టారు, కొంతమందికి అవేవి బహుశా చిన్నప్పుడు మనకి ఈ ఫోటోలు, ఈ సెల్ఫీలు, ఇవేమి లేవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏవో కొన్ని ఉంటే వాటిని స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టారు. కొంతమంది తండ్రి బిడ్డలను నడిపించుకొని వెళ్తున్నట్టుగా, తండ్రి బిడ్డలను భుజాల మీద ఎత్తుకొని వెళ్తున్నట్టుగా, 2 చేతుల్లో 2 పిల్లలను పట్టుకొని వెళ్తున్నట్టుగా విచిత్రంగా మొత్తానికి ఇప్పుడు అంత మీడియా ఉంది కనుక, ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ ఇంకా బాగా డెవలప్ అయింది కనుక మామూలు సెంటిమెంట్ క్రియేట్ చేయడం లేదు ఒక్కొక్కరు. ఏమండి, మంచిదే. ఒకవేళ మనలను కన్నా తండ్రి, లేకపోతే నేను తండ్రిగా నా పిల్లలకు వారి బాల్యములో, వారి చిన్నతనములో అర్థం కావాలంటే ఇప్పుడు ఈడున్నాడు, నా మనవడున్నాడు చూడండి. వాడు సాయంత్రం 5 అయిందంటే చాలు, తాత వాకింగ్ వెళ్దాంపా, తాత వాకింగ్ చేద్దాంపా, ఇక నన్ను ఇంట్లో కూర్చొనేవాడు వాడు. ఏమండి, వాడు చేయబట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఏమండి, వాడు అప్పుడప్పుడు నా చేయి వదిలేస్తాడు. నేనంటాను, నువ్వు చేయి వదిలి పెడితే నాకు భయం నానా అంట. ఆడేదో పెద్ద ధైర్యవంతుడైనట్టు, నేనేమో పిరికిబడినట్టు వెంటనే వచ్చేసి, నీకు భయమా, ఎందుకు బూచిదయ్యం వచ్చిద్దా అని చెప్పేసి అని వెంటనే మళ్ళీ నా చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. వాడి ఫీలింగ్ ఏంటంటే నా చేయి పట్టుకున్నాడని, నా ఫీలింగ్ ఏంటంటే నా చేతిలో నుంచి పోకోకోకుండా నా చేతిలోనే ఉండి నాతో కూడా నడవాలని. నా చేతిలో కాకోకోకుండా వాడికై వాడు నడిస్తే వాడి చెప్పులనే వాళ్ళు కాడినే కొట్టుకుంటూ ప్రియమైన వర్రా ఒక్కొక్కసారి పడిపోతాడని. ఏమండి, తండ్రులుగా మీరంతా మీ పిల్లలకు అలాగే నేర్పుంటారు చిన్నప్పుడు నడక, అలాగే పట్టుకొని. తల్లులుగా మీరంతా మీ పిల్లలకు అలాగే నేర్పుంటారు నడక, చేతులు పట్టుకొని, మెడల మీద ఎక్కించుకొని, గుండెల మీద కూర్చోబెట్టుకొని. ప్రియమైన వారురా, ఏ విధము చేతనైనను కనినటువంటి పిల్లల విషయంలో తండ్రిగా, తల్లిగా ఆ విధమైనటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చడం అనేటటువంటిది దేవుడు పెట్టినటువంటి ఒక విచిత్రమైన మమకారపు అనుభవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతరించింది. మన స్వభావం ఎవరిది? మన పోలిక ఎవరిది? ఎవరి మనసు కలిగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము పదే మనల్ని హెచ్చరిక చేస్తుంది అని చెప్పేస్తానంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటాడు ఆయన. కాబట్టి ఈ రోజున పిల్లల మీద కాస్త కోస్త మమకారం కలిగినటువంటి తండ్రులు, తల్లులు ఇంకా ఉన్నారు అని చెప్పేస్తానంటే, వాళ్ళు దేవుని ఆత్మ, పరమాత్మ అంటారు చూడండి, పరమాత్మ, దైవాత్మ, ఇవి 2 ఏకమైతే కానీ కాస్త కోస్త ఇది జరగదు. ఈ దైవాత్మ కాక ఈ మానవాత్మకు దురాత్మ తోడైంది అనుకోండి, ఈ వ్యవహారాలు ఉండవేక, ఈ కథలు ఉండవేక, ఈ పద్ధతులు ఉండవేక. ఇక వాడి కథ వేరే ఉంటుంది, వాడి ప్రవర్తన వేరే ఉంటుంది, వాడి నడవడి వేరే ఉంటుంది, వాడి అలవాట్లు వేరే ఉంటాయి, వాడి ఆచారాలు వేరే ఉంటాయి, వాడి సంగతే వేరేగా. భార్య అన్నా పట్టదు, కడుపుని కన్నా పిల్లలన్నా పట్టదు, వాళ్ళ అవసరాలంటే అసలు గిట్టదు. ఇక వాళ్ళ కొరకు ఏం చేయలేడు. కారణం ఏంటంటే ఈ మానవ ఆత్మకు దేవుని ఆత్మ కాకోకోకుండా ఏది తోడైంది చెప్పండి? ఉన్నాయి, రకరకాల ఆత్మలు ఉన్నాయి బయట.
ఇవి కనుక యాడైతే ప్రియమైన వారురా, ఈ యాడైనటువంటి ఈ దురాత్మ, ఈ యాడైనటువంటి ఈ చెడు ఆత్మ, ఈ యాడైనటువంటి దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఈ ఆత్మ ఈ తండ్రిని ఆ విధమైన మార్గంలో కాకోకుండా మార్గము తప్పించి వేసేటటువంటి పరిస్థితులు ఎన్నో లోకంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం ప్రియమైన వారులారా. కానీ మన పరమ తండ్రి కనుక మనకు యాడైతే, మన తండ్రిగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో అద్భుతమైన సక్సెస్ మనం సాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రులైన మీ అందరిని నేను కోరుతా ఉన్నాను, పరమ తండ్రి మీతో ఉండునట్లుగా మిమ్మల్ని మీరు మీ దేవునికి అప్పగించుకోండి. పరమ తండ్రి మనతో ఉంటే ఇహలోకపు తండ్రిగా కన్నా నీ పిల్లల విషయమై, నా పిల్లల విషయమై, కుటుంబము విషయమై ప్రేమైన వారురా మన కర్తవ్యాలను మనం చక్కగా నిర్వర్తించడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ గ్రంథం ఆ విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా నేర్పించే గ్రంథం ఇది. ఆయన అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షణలో వారిని పెంచమంటాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ఏం చేయమంటున్నాడు? ప్రభువు యొక్క బోధలోను, ప్రభువు యొక్క శిక్షలో వారిని పెంచండి. ఎవరికి తెలుస్తుంది ఈ మాట? ఈ పరమ తండ్రి మాట విన్నవాడికి అది అర్థమవుతుంది. పరమ తండ్రి మాట విన్నవాడుగా నువ్వు నేను ఈ లోకంలో ఉండగలిగితే నీ మాట వినేవారుగా నీ పిల్లలు లేక నా పిల్లలు ఉంటారు. మనము పరమ తండ్రి మాట వినలేదనుకోండి, పరమ తండ్రి ఆజ్ఞను మనం ధిక్కరించామనుకోండి, ఆ పరమ తండ్రి యందు మనము కలిగి ఉండవలసిన భయభక్తులు ఏమాత్రము లేక వెచ్చలివిడిగా విర్రవీగుతూ ఉన్నాం అనుకోండి, మనం చూసే పొద్దున మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఈ మధ్య ఎక్కడో చెప్పాను, పిల్లలు మొట్టమొదట నేర్చుకునేది తల్లిదండ్రుల దగ్గరే. మంచైనా చెడైనా, మేలైనా కీడైనా, ఏదైనా సరే పిల్లలకు అబ్బుతుంది అని చెప్పేసానంటే ప్రియమైన వారురా, అయితే తండ్రి ప్రభావమై ఉండాలి, లేకుంటే తల్లి ప్రభావమై ఉండాలి. ఇది ఖచ్చితం. ఆ తర్వాత స్వయంగా తెలుసుకునేటువంటి కొన్ని అనుభవాలను బట్టి ఒకవేళ ఆ మార్గం నుంచి పక్కకు వచ్చేవారు ఉన్నారు, తల్లి మార్గం నుంచి కూడా పక్కకు వచ్చేవారు కొంతమంది లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈ ప్రతికూల పలు రకాల ప్రభావాలు కలిగినటువంటి ఈ లోకంలో జీవించుతున్నటువంటి తండ్రులుగా తల్లులుగా మనం అందరము కూడా పరమ తండ్రి అయినటువంటి దేవుడు, పరమాత్మ అయినటువంటి మన ప్రభువు మనతో ఉండునట్లు, మనకు గైడెన్స్ ఇస్తున్నట్లు, మనకు చేసే బోధ, మనకు నేర్పేటటువంటి ఆయన వాక్యం ఏదైతే ఉందో దీనిని గనక మనం అవలంబించగలిగితే, అనుసరించగలిగితే ఈ భూమి మీద మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి పేరెంట్స్గా ప్రియమైన వారులుగా మనము పిలవబడడానికి అవకాశం ఉంటుంది. అందుచేత పరమ తండ్రి అంటున్నాడు ఇక్కడ, నేనే ఏం చేశాను? ఏం నేర్పాను? నడక నేర్పిన వాడను. ఎలా నేర్పాడు ఆయన? మరలా నడవరా అని చెప్పేసి వదిలేలా, నడవరా అని వదిలేలా, నీ తిప్పలు నువ్వు పడు అని వదిలేలా, నీకు ఎట్ట వస్తే అట్లా నడవరా అని చెప్పేసి అనలేదా ఆయన? ఏం చేశాడు? చేయి పట్టుకొని, ఏం పట్టుకొని? చేయి పట్టుకొని మరి చెప్పండి ఏం నేర్పాడు? నడక నేర్పాడు ఆయన. చేయి పట్టుకొని మరి నడక నేర్పాడు ఆయన. నేర్చుకునే సమయంలో ఆయనే గనక మనం చేయి వదిలిపెడితే, నడిచే సమయంలో మనమే గనక ఆయన చేయి ఒడిచిపెడితే ప్రియమైన వారురా మనం ఏమైపోదుమో, మన అడ్రస్ ఏమైపోవునో. కానీ ఆయన మనలను చేయి విడవక దానిని పట్టుకొని చెప్పండి ఏం చేశాడట? నేర్పినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఎవరికి నేర్పాడు ఆయన? అబ్రహాముకు నేర్పాడు. ఎవరికి నేర్పాడు ఆయన? ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే ఏమండి, పోయిన వారం మనం ధ్యానం చేసినటువంటి నోవాహుకు నేర్చుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళితే హానోకుకు దేవుడు నేర్చుకుని ఆయనతో నడిచాడు. దేవునికి స్తోత్రాలు. అని ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళందరూ ఎవరితో నడవాలి? ఏమండి, ఎందుకు ఆయన నడక నేర్పింది? నా వలె నడవమని, నా వలె ప్రవర్తించమని, నా వలె జీవించమని, నా వలె పరిశుద్ధతను, నా వలె పవిత్రతను, నా వలె యథార్థతను, నా వలె నీతియుక్తమైన జీవితాన్ని, నా వలె నిత్యత్వము కొరకైన సర్వ సంపూర్ణతను సాధించగలుగునట్లుగా జీవించమని ప్రేమైన వారురా ఆయన ఈ లోకములో మనకు ఒక మంచి మాదిరిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేర్చుకుంటారా? ఇది అబ్బదే, అన్ని అబ్బుతి. లోకంలో ఉన్నదంతా అబ్బిద్ది.
లోక సంబంధమైన కార్యకలాపాలు వ్యవహారాలన్నీ అబ్బుతాయి. వచ్చిన గొడవ ఏమిటంటే ఇదిగో ఇది అబ్బతం, ఇది అబ్బతం. లోకమంతా తెలుసు, లోక సంబంధమైన వ్యవహారాలన్నీ తెలుసు. కానీ దైవికమైనటువంటి విషయాలలో దైవత్వాన్ని చేరడానికి, దైవత్వములోని యొక్క అనుభవాలను మనం గ్రహించి దానికి అనుగుణ్యంగా జీవించడానికి మాత్రం ప్రియమైన వారులా నేర్చుకోవడానికి, నడక నేర్చుకోవడానికి, నేర్చుకున్న నడక ప్రకారం నడవడానికి ఎందుకో చాలామందికి కష్టం, చాలామందికి కష్టం. ఇక్కడ ఎవరి పేరైతే ఆయన ఎత్తి ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడో ప్రియమైన వారులా, ఆయన బ్రతుకే ఏమైపోయిందో అక్కడ చాలా సుస్పష్టంగా రాయబడి ఉంది. ఏమని? 2వ వచనం చదువు చూడు ఒకసారి. ప్రవక్తలు వారిని పిలిచినను, ప్రవక్తలు వారిని పిలిచినను, ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విస్మరింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోనయుమునకు చేసినట్లు నీకు నేను ఎట్లు చేతును. నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచూ ఉన్నది. సహింపలేకుండా నా అంతరంగము, చెప్పండి ఏమవుతుంది? మండుచూ ఉన్నది. ఎందుకు మండుతుంది ఆయనకి? ఎందుకు మండుతుంది ఆయనకి? కారణం ఏంటి? ప్రియమైన వారుల దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనిస్తే తప్పు దేవునిదా, ఎఫ్రాయిముదా? దేవుడు ఇప్పుడు ఏం చేస్తానంటాడు? ఎట్లు నేను నిన్ను విడిచిపెడతా, ఇశ్రాయేలు ఎట్లా నేను నిన్ను విసర్జిస్తా. కానీ నాకేమనిపిస్తుంది అంటే నిన్ను, ఆయన అంటున్నాడు ఇక్కడ చదివిన ఈ లేఖన భాగంలో రాయబడినట్లుగా, ఏమండి, అద్మాను వలె నిన్ను ఎట్లు చేతును, సెబోనయుమునకు చేసినట్లుగా నీకు నేను ఎట్లు చేతును. వీళ్ళెవరు? వాళ్ళకి ఆయన ఏం చేశాడు? వీళ్ళెవరు? వీళ్లకు ఆయన ఏం చేశాడు? ప్రియమైన వారులారా, మనం కొంచెం ఆలోచన చేస్తే వీళ్ళు సొదొమ గొమొర్రా పట్టణాలకు సంబంధించినటువంటి రాజులు. ఈ 2 పేర్లు కలిగిన వాళ్ళు ఎవరండి వీళ్ళు? సొదొమ గొమొర్రా పట్టణాలకు సంబంధించిన రాజులు. ఏం చేశాడు దేవుడు? సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేశాడు? ఎందుకు? వారి పాపం, వారి అవిధేయత, వారి అక్రమం, వారి అన్యాయం దేవుని దృష్టిలో అంత భయంకరంగా ఉంది కాబట్టి ఏం చేశాడు చెప్పండి? కాల్చి బూడిద చేసేసాడు అంతే. ఇప్పుడు అంటున్నాడు వాళ్ళకి చేసినట్టుగా చెయ్యాలన్న నీకు కూడా. ఎవరు చేసినట్టు? సొదొమ గొమొర్రా పట్టణాలకు సంబంధించిన రాజులు ఉన్నారే, వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడ్డాయి కదా. అద్మాను వలెను, సెబోనయుమునకు చేసినట్లు నీకు చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నా. ఎందుకని? అదే హోషేయ గ్రంథం, ఒకసారి రండి. అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చదవండి, 4వ వాక్యం. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడు మంచు ఆవిరియగునట్లును మీ భక్తి నిలవకపోవును. ఓరు బాబా, నువ్వు నేర్చుకున్న భక్తి కనపడట్లా. ఏం కనపడట్లా? నీకు నేర్పిన భక్తి కనపడట్లా. నీకు నేర్పిన నడక ఉంది చూసావు, నీకు నేర్పిన విశ్వాసం ఉంది చూసావు, నీకు నేర్పిన విశ్వాస సంబంధమైన జీవితం ఉంది చూసావు. అవన్నీ ఏమైపోతున్నాయంట? ఏమండి? మేఘము ఎగిరిపోవునట్లు, మంచు ఆవిరి అయిపోయినట్లు మీకు నేర్పిన నడక ఏమవుతుంది? ఆవిరైపోతుంది, కరిగిపోతుంది, ఇరిగిపోతుంది. అవునా కాదా? ఒకసారి మనల గురించి కూడా మనం ఆలోచన చేసుకుంటే, దేవుని సన్నిధిలో, దేవుని మందిర ఆవరణములో పరిశుద్ధాత్ముడు తన లేఖనాలలోని మాటల ద్వారా మనం నడవవలసిన మార్గాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. నేర్చుకుంటున్నట్టుగా మనం ఇక్కడ ఉంటున్నాం, వింటున్నట్టుగా మనం ఇక్కడ ఉంటున్నాం.
కానీ నేర్చుకుంటున్నటువంటిది దాని ప్రకారం ఏమైనా అనుసరించే స్థితిగతులు ఏమైనా కనపడుతున్నాయా? కేవలం కాసేపు ఇక్కడ వినేసేసి, కేవలం కాసేపు ఇక్కడ కూర్చొని ఏదో చెప్పారులే మనం విన్నాంలే అన్నట్టుగా విన్నవన్నీ ఇక్కడ మనం చదివినట్లు ఏమండి మేఘంలాగా, తర్వాత మంచులాగా ఆవిరైపోతున్నాయా? లేక వాటి ప్రకారం మనం ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. పిల్లలకు స్కూల్లో పాఠం చెప్తారు. చెప్పిన దానిలో నుంచి ఇంటికి వెళ్ళాక చేయాల్సినటువంటి హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ చేయాలన్నా వద్దా? కేవలం పాఠం వినేసి వెళ్తే వాడు బాగుపడతాడా? వాడు చదువులో రాణించగలుగుతాడా? ఏమండి, పాఠం వింటున్నాడు రోజు వచ్చి, కానీ హోంవర్క్ చేయడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకం పట్టడు, ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్స్ పట్టడు, ఇంటికి వెళ్ళిన తర్వాత పెన్ను పట్టడు. మరి ఏం పడతాడు? ఏమండి, ఇది ఒకటి ఉందిగా ఇప్పుడు పట్టుకోవడానికి అందరి చేతుల్లో. ఏమైంది? ఏమైంది చెప్పండి. అలాగే దేవుని సన్నిధిలో ఏ వాక్యం అయితే మనం వింటున్నామో, ఏ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నామో, ప్రియులురా వాటిని ఏం చేయాలి? ఏం చేయాలి? ధ్యానం, ఆలోచించడం, చెప్పిన వాక్య ప్రకారం బ్రతకడానికి, చేయడానికి ఏమైనా కాస్త ధ్యాస, కాస్త ఇష్టం, కాస్త మనసు కలిగి ఉండడం గనక మనం ప్రాక్టీస్ చేయడానికి గనక మనం ఇష్టపడగలిగితే దేవుని స్తోత్రం కలుగును గాక. అద్భుతంగా ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుంది? ఏంటది? ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకపోతే ఏమండి ప్రాక్టీస్ లేకపోతే పర్ఫెక్ట్ కారట. పాస్. ప్రాక్టీస్ లేకపోతే పర్ఫెక్ట్ కారట. కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాటలాడునప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. యేసయ్యానికి స్తోత్రం. నాయన ఏమంటున్నాడండి? అందరు చదవండి ఒకసారి, ప్రియులారా ఇంకొకసారి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నా ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాటలాడునప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. ఏమవుతుంది? జ్ఞాపకము నన్ను విడవకున్నది. ముద్దు బిడ్డే, కానీ ఎందుకు విరోధంగా మాట్లాడాల్సి వస్తుంది? ముద్దు బిడ్డలే, ముద్దుగా చూసుకోవలసిన వాళ్ళే, ముద్దుగా పెంచవలసినటువంటి వాళ్ళే, కానీ విరోధం అవుతుంది. ఎందుకు విరోధం అవుతుంది? ఎందుకు? ఇంకొకసారి మీకు ఈ విషయం చెప్తా వినండి. నా వైపు చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్. వీడున్నాడు చూడండి, ఇప్పుడు ఈ మధ్య ఉన్నాడు కదా. ఏమండి, వాడు అన్నం తినకపోతే ఏమండి వాళ్ళు ఎవరేమన్నారు? వాడిని నాకు చెబుతారు, వాళ్ళ మాట ఏంటో నాకు చెప్తారు. నాకు చెబితే అప్పుడు నేను బెల్టో లేకపోతే చీపిరి పుల్లో లేకపోతే ఇంకేదో పుల్లో పట్టుకొని ఏమంటే కాళ్ళమంట సర్రమని ఒకటిస్తే అప్పుడు తింటాడు వాడు. కొట్టడం నాకు ఇష్టమా? కానీ వాళ్ళేం కొట్టమంటారు, వాళ్ళు కొట్టరు, నన్ను కొట్టమంటారు. కొట్టినందువల్ల వాడికి ఏమవుతున్నా నేను విరోధిని అవుతున్నాను. వాడికి నా మీద కోపం వస్తుంది. వాడు కూడా కొంచెం ఏమైనా చెయ్యాలని ట్రై చేస్తున్నాడు, కానీ మళ్ళీ ధైర్యం సరిపోక కొంచెం చూపులతో బెదిరించాలని చూస్తున్నాను. నీ మధ్య వాడు ఇంత తెత్తంటే అంత తెస్తున్న కళ్ళు. హల్లెలూయా చెప్పరే. అట్ట జరుగుతుంది. ఇప్పుడు వాడికి కొట్టడం నాకు సరదానా? వాడిని అనడం నాకు సరదానా? కానీ వాడిని కొట్టిన ప్రతి దెబ్బ వాడు ఫీల్ అయిన దానికంటే గుండె కోత అంటారు చూడండి. ఏ కోత? గుండె కోత అంటారు చూడండి. అది అధికమవుతూ ఉంటుంది చాలాసార్లు. ఇక్కడ వాక్యం మనం చదివాం. ఆయన అంటున్నాడు ఏమని? ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన నా కుమారుడా, కానీ నీకు విరోధంగా నేను మాట్లాడవలసి వస్తుందిరా బాబు. ఎందుకు? నేనేమో నీ చేయి పట్టి నీకు నడక నేర్పితే, నేనేమో నీ చేయి పట్టి
నీవు నడవవలసిన విధానం చెబితే, నేనేమో నీ చేయి పట్టి నువ్వు బ్రతకవలసిన తీరుతెన్నులు నీకు చెబితే అలా బ్రతకనని నా చేయి విదిలించుకొని ఏం చేసావు? అది చేసావు. చేయకూడదు చేసావు, వెళ్ళకూడని చోటికి వెళ్ళావు, తినకూడనిది తిన్నావు, ఆడకూడనిది ఆడావు, పట్టకూడనిది పట్టావు. బిడ్డా, అందును బట్టి నిన్ను అలా వదిలేస్తే నువ్వు అలాగే ఆగమైపోతావు. నిన్ను మరలా నేను తిప్పి తెచ్చుకోవాలి అని చెప్పేసానంటే నిన్ను శిక్షించక తప్పదు, నీ కొరకు విరోధంగా నేను ఆలోచన చేయక తప్పదు. కానీ నిన్ను గూర్చిన జ్ఞాపకం నా మనసులోనికి వచ్చినప్పుడల్లా ఏమంటున్నాడు ఆయన? నా కడుపులో చాలా వేదన, నా కడుపులో చాలా వేదన. తండ్రులుగా, తల్లులుగా ముఖ్యంగా ఈ అనుభవం మీకు ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక దైవ సేవకునిగా కొంతమంది విషయమై కొన్ని మాటలు మాట్లాడవలసి వచ్చినప్పుడు అంతరంగంలో జరిగే ఆ ఘోష, ఆ ఆక్రందన, ఆ ఆవేదన ప్రియమైన వారులరా చాలా ఇబ్బంది. ప్రస్తుత ప్రవర్తనను బట్టి కఠినంగా మాట్లాడవలసి వస్తుంది, కానీ దానికి ముందు వారు జీవించిన జీవిత విధానం ఉంది చూశారు, వారికి నేర్పినప్పుడు వారు చూపించిన విధేయత ఉంది చూశారు. ఆ విధేయతను బట్టి, నేర్పినప్పుడు వాళ్ళు నేర్చుకున్న దానిని బట్టి, నేర్చుకొనినది వారు పాటిస్తూ నడుస్తున్న దానిని బట్టి కలిగిన ఆ ఆనందం, ఆ సంతోషం తిరిగి అదే కొనసాగుతూ ఉంటే చూసి సంతోషిద్దామంటే ఈలోపు ఏం చేస్తున్నారు? చేతిలో నుంచి జారిపోతున్నారు, కుటుంబంలో నుంచి జారిపోతున్నారు, సంఘములో నుంచి జారిపోతున్నారు, సహవాసంలో నుంచి జారిపోతున్నారు. ఇప్పుడు జారిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు నేనేం మాట్లాడాలి? కాదనుకుని వెళ్ళిపోయిన దానిని బట్టి ఇప్పుడు నేనేం మాట్లాడాలి? మాట్లాడవలసిన మాటలు మాట్లాడవలసి వస్తున్నప్పటికీ కూడా నేర్చుకున్నప్పుడు చూపించిన వినయ విధేయతలు, క్రమము, పద్ధతి ఉంది చూశారు, అది జ్ఞాపకమునకు వచ్చినప్పుడల్లా ఆయన అంటున్నాడు, నా కడుపులో చాలా వేదన. తండ్రి మనసు అండి. కొన్నిసార్లు బాహ్యానికి కఠినంగా కనబడతాం, కానీ కఠినంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది, కానీ దాని తదనంతరం దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. జాస్మిన్ కంటే పండును బాగా దెబ్బలు కొట్టా నేను. జాస్మిన్ ఒక్క దెబ్బకు తిరిగిద్ది, కానీ పండు ఎదురు తిరిగిద్ది. ఇద్దరున్నారు వాళ్ళ ముందు చెప్తున్నా నేను. జాస్మిన్ ఒక్క దెబ్బకు తిరిగిద్ది, అది కూడా మా పాత రేకుల షెడ్ ఉండగా ఒకేసారి కొట్టా. అది కూడా మీరు తెచ్చిన మట్టలాది వారు ఈత మట్టబెట్టి ఒకే దెబ్బ, ఏలు పగిలింది. వాళ్ళిద్దరి మధ్య కొట్టుకుంటా ఉంటే కొట్టాల్సి వచ్చింది, ఏలు పగిలింది. అదే నేను కొట్టిన లాస్ట్ దెబ్బ జాస్మిన్ని. కానీ పండుని 10th క్లాస్లో కూడా కొట్టాల్సి వచ్చింది. దెబ్బ కొట్టాను అనే ఆనందమా, కొట్టినందుకు కలిగే వేదన? ఏమండి, ఉన్నాయా మీకు ఈ అనుభవాలు తండ్రులారా? హలో తండ్రులారా, వినండి. పిల్లలు ఇవాళ మన మాట వినట్లేదంటే వినరు. మొక్కై వంగనిది లోక సూక్తి. వాడు మగోడైనా ఆడపిల్ల అయినా సరే ఎప్పుడు వంచాలో, ఎక్కడ వంచాలో అప్పుడు గనక మనం సెట్ రైట్ చేయగలిగితే, సరి చేయగలిగితే అందుకు కూడా మనకు అర్హత ఉండాలి. మొదటి మాట పాయింట్స్, షరతులు వర్తిస్తాయి దేనికైనా సరే. నా కోణంలో షరతులు వర్తిస్తాయి. నేను చెయ్యింది చేయమని నా పిల్లలను నేను ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత శిక్షించినా వారు చేయరు. వాళ్ళ ముందు మొదట నేను చెయ్యాలి. అదేదైనా సరే నేను చేసిన తర్వాత నేను ఇలా చేశాను నువ్వు చెయ్యి అని చెప్పేసాను అంటే వాళ్ళు చేస్తారు. అంతేగాని నేనేమీ చేయకూడదు, మీరు చేయండిరా అని చెప్పేసానంటే నువ్వా మాకు చెప్పేది అన్నట్టు కూడా వాళ్ళ వ్యవహారం. అందుకొరకు వారి ఎదుట మన యొక్క క్రియలు, మన నడవడి, మన ప్రవర్తన, ప్రతి విషయాన్ని బహు జాగ్రత్తగా మనము కాపాడుకుంటూ, కాచుకుంటూ ప్రియమైన వారు ఎక్కడైనా దారి తప్పినట్టుగా అనిపిస్తే ఈ లేఖనాన్ని బాగా అండర్లైన్ చేసుకోండి, పెద్ద పాయింట్ పెట్టుకోండి, కావాలంటే టైప్ చేసుకొని మీ ఇంట్లో పెద్ద ఫ్రేమ్ పెట్టుకోండి. ఏమంటాడు ఆయన తండ్రి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ?
ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు. అవును, కుమారులు అంటే ఏ తండ్రికి ఇష్టం ఉండదండి? కుమార్తెలు అంటే ఏ తల్లికి ఇష్టం ఉండదు? పిల్లలను ఇష్టపడని తల్లిదండ్రులు ఎవరు ఇవాళ సమాజంలో? ఎవరైనా తిరుగుబోతులు, త్రాగుబోతులు, తిండిబోతులు, స్వార్థపరులు, ఏమండి మమకారం లేనటువంటి వాళ్ళు ఎవరైనా వ్యవహరిస్తే కొంతమంది ఉంటారేమో. నేనంటానట్టు వాడిని తప్పక దయ్యం పట్టింది, అది వదిలితే తప్ప వీళ్ళు దారిలోకి రారు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, పరమ తండ్రి, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా. ఊరుకున్నాడండి అంతటితో, నా ముద్దు బిడ్డ. ఏ బిడ్డ? నువ్వు ముద్దు బిడ్డవే కానీ ముద్దు వచ్చేటట్టుగా ప్రవర్తిస్తే ముద్దు బిడ్డవే. నువ్వు ఇష్టమైన బిడ్డవే కానీ నాకు ఇష్టమైనట్లుగా నువ్వు ప్రవర్తిస్తే, జీవిస్తే నాకు ఇష్టమైన బిడ్డవు. కానీ అప్పుడప్పుడు నీ కొంటె వేషాలు ఉన్నాయే, అప్పుడప్పుడు నీ తిరుగుబాటు ఉందే, అప్పుడప్పుడు నువ్వు లోపడని పరిస్థితి ఉందే, దానిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేను శిక్షించక తప్పడం లేదు, నేను దూషించక తప్పడం లేదు, నిన్ను కాస్త దూరం చేసినట్లుగా నీ విషయమై ప్రవర్తించక తప్పడం లేదు. కానీ అదే సమయంలో నా గుండె నాలో, నా కడుపు నాలో, ఎవరి ఆవేదన ఇది? ఎవరి ఆవేదన ఇది? ఆయనటు వదులుకోలేకపోతున్నాడు. అలాగని చెప్పేసని శిక్షించటం మానటం లేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు. మనకేమో ప్రేమ ఎక్కువ. చంద్రకళ మనకేంటి? వాడేమైపోయినా పర్వాలేదు, వాడు మనం ఏమనకూడదు, వాడిని ఏమనకూడదు, వాడు అడిగిందల్లా ఇవ్వాలి. వాడు ప్యాంట్ అంటే ప్యాంట్, వాడు షర్ట్ అంటే షర్ట్, వాడికి ఆ ఫోన్ అంటే ఫోను, వాడు అక్కడ చేరతానంటే అక్కడ, ఇక్కడ చేరతానంటే అక్కడ, అది ఏ ఆట ఆడతానంటే ఆట ఆడనివ్వాలి. వాడి కోపం అవుతుంది నా మీద. రాని బిడ్డ, ఇప్పుడు కోపం వస్తేనే మంచిది, రేపొద్దు నీకు అర్థమైంది. తాతయ్య ఆ రోజున అన్నాడు, నా మేలు కొరకు నాకు అది అర్థం కాలేదని చెప్పేసి అప్పుడు గుండె బాదుకుంటావు. ఆ రోజున మనంతా స్ట్రైట్ ఫార్వర్డే. వాక్యం నుంచి నేను మాట్లాడుతున్నాను, మన అనుభవాలను కూడా క్రోడీకరింపజేసి. ముద్దు బిడ్డవే, ఇష్టమైన కుమారుడువే, కానీ ఇష్టమైన కుమారుడును కదా అని, ముద్దు బిడ్డను కదా అని చెప్పేసని గుద్దులు తినే పనులు చేస్తాయట. ఏమ్మా కావ్య, మంచిగా పరిచయం చేస్తున్నావు, ఊడుస్తున్నావు, శుభ్రం చేస్తున్నావు, యోధులాపురం నుంచి వస్తున్నావు నువ్వు ఇక్కడికి శుక్రవారం, యోధులాపురం నుంచి వస్తున్నావు నువ్వు శనివారం. ముద్దు బిడ్డవి, దేవుని స్తోత్రం ఉన్న వాళ్ళందరిలో. అలాగని చెప్పేసని నన్ను అయ్యగారు అంకుల్ ముద్దు బిడ్డన్నాడు కదా అని చెప్పేసని కాస్త ఏమైనా తింగర వేషాలు వేసావు అనుకో, బిడ్డవేమో ముద్దువి, ముద్దు బిడ్డవి, వేషాలేమో చెప్పు శ్వేతసోనా చెప్పండి, వ్యవహారం వేరుగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ముద్దు బిడ్డ కదా అని వదిలేయాలా? మరేం చేయాలి? వంగబెట్టి రెండు గుద్దొద్దా? బెల్ట్ పట్టుకోనో, లేకపోతే ఏమంటే కొరడా పట్టుకోనో, లేకపోతే బెత్తం పట్టుకోనో, చెప్పండి మీరేం చేయాలంటారు? ఏం చేయాలంటారు చెప్పండి. అరే ముద్దు బిడ్డండి, ముద్దు బిడ్డను గద్దిస్తే ఎట్లా? ముద్దు బిడ్డను దండిస్తే ఎట్లా కదా? హల్లెలూయా చెబుదాం ఒకసారి గట్టిగా చెప్పు. ఏం చేద్దాం? ముద్దు బిడ్డను ఏం చేద్దాం? ముద్దు బిడ్డను ఏం చేద్దాం? నా కన్నా, నా కోట, నా రత్నం, నా బంగారం, బంగారమే. కానీ కొలిమిలోకి వెళ్తేనే బంగారం అవుతుంది, జాగ్రత్త. ఎడు ఏమన్నా నేను ఇప్పుడు? కొలిమిలోకి పడితేనే బంగారం అవుతుంది, కొలిమిలో కాలితేనే బంగారం అవుతుంది. కొలిమిలో కాలకపోతే దానికి పట్టిన డస్ట్, దానికి పట్టిన మస్ట్, దానికి పట్టిన మురికి అంటావా? ఏం చెప్పమన్నా? ఈ క్వాలిటీ ఉందో లేదో తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ టెస్టింగ్ ఏమంటారు దాన్ని నానా? ఆల్ మార్క్ వేస్తేనే కొంటావే. ఏడియమ్మ కేడియమ్మ ముద్ర కనబడితేనే కొంటావే. మరి మనకు పడద్దా ముద్ర? ఏ ముద్ర? ఏ ముద్ర? ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించేదారు. ఎవరు? అలే ముద్ర లేని వారు తెల్లంగిలు ఉండవు. తెల్లంగిలు లేని వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. మరి తెల్లంగి రావాలి అంటే ముద్ర పడాలి, ముద్ర పడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? బంగారం చెప్పరే. కొలిమి కొలిమి కొలిమి. ఏ కొలిమి?
నిప్పుల కొలిమి, అగ్ని కొలిమి, కంసాలి వారు రేపగా రగులుతూ ఉన్నటువంటి కొలిమి, అందులోకి వెళ్ళి అది శుద్ధి చేయబడి సమ్మెట దెబ్బల చేత నునుపు చేయబడి కావలసిన షేపు తయారై కావలసిన ఆకృతి తయారై అప్పుడు తీసుకొచ్చి షోకేస్లో పెడితే అప్పుడు కనుక మనం దాన్ని చూసి అది బాగుంది ఇవో అంటాం. దేవునికి స్తోత్రం. మనమేమో కొలిమి ఇష్టపడమాయే, మనమేమో సమ్మెట దెబ్బలంటే కుదరదాయే, మనదంతా పాలిష్ 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 అంటే మాలిష్ కాదు, పాలిష్. పాలిష్ అంటే ఏం చేయాలి? దువ్వాలి, బతిలాడాలి. ఏమండి చెప్తున్నాడు అక్కడ ఆయన, చెప్తున్నాడు అక్కడ ఆయన. చదువు కూడా వచ్చిన ఒక చదువు 20 వచ్చిన చదువున్నాను పాస్, 20 వచ్చిన ఒక చదువుకోండి, గట్టిగా చదువుకోండి. యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపము నొంది అంతే చాలును నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చిన. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. పంపినవాడు ఆయనే, పంపబడినవాడు చేయుచున్న పనిని చూచి సహించలేక ఆపో అంతే చాలు అని ఆజ్ఞ ఇచ్చినవాడు కూడా. గట్టిగా ఒక స్తోత్రం చెబుతారా? దావీదు చేసిన ఒక చిన్న తప్పు, అంతేనా? ఎవరండి? దావీదు చేసిన ఒక చిన్న తప్పు. అదేంటంటే జనులను లెక్కింపకూడని స్థితి, కానీ లెక్కించాడంట. అందుకు అది దేవునికి విరోధమైన కార్యమట. దాంతో దావీదు మీద కోపం వచ్చింది దేవుడికి. ఏమొచ్చింది? దావీదు అంటే దేవుడికి ఇష్టమా కాదా? కదా, ఇష్టానుసారుడు. ఇంకో మాట హృదయానుసారుడా? అది ఎవరికి? హృదయానుసారుడు ఎవరికి? అది కూడా ఆయనకేగా. ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, ముద్దు బిడ్డ, అబ్బో ఇంకెన్నైనా చెప్పుకోవచ్చు. నా రత్నం, నా భలే ఉంటాయి మాటలు, నేను బాగుంటాయి. కానీ చిన్ని తప్పిదం. ఎంత తప్పిదం? చిన్ని తప్పిదం. దాంతో దేవునికి కోపం వచ్చేసి ఒక్క దూతను పంపితే, ప్రిమిన వరద పంపబడినటువంటి దూత, మీరు చదువుకుంటారు 10వ వచనం దగ్గర మీరు చదువుకుంటూ రండి, తర్వాత మీరు చదువుకుంటూ రండి. నేను చేసిన అవివేకమైన పనికి అయ్యా నేను శత్రువుల చేతిలో పడొద్దు, కరువు వచ్చి నేను నాశనం కావద్దు, నీ చేతిలో పడితే నాకు మేలు కదా, ఏం చేస్తావు చెయ్యి అని చెప్పేసానంటే ఇక ఆయన మొత్తానికి ఒక దూతను పంపాడట. వచ్చిన దూత ప్రిమిన వారు ఒక్కసారిగా దేశం మీద పడి ఏమండి యెరూషలేము మీద చేయి చాపగా హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం ఉంది. అంతే, అది బుద్ధొత్తే చాలాడికి వచ్చిన ఈ కీడును బట్టి, కలిగిన ఈ కష్టాన్ని బట్టి, కలిగిన ఈ నష్టాన్ని బట్టి, కలిగిన ఈ ఇబ్బందిని బట్టి ఏమొస్తే చాలు? ఏమొస్తే చాలు? బుద్ధి వస్తే చాలు, బుద్ధి వస్తే చాలు. కానీ కొంతమంది ఉంటారని ఎంత కష్టం వచ్చినా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత 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 మొండికేసిపోతారు కొంతమంది. ఇక పోరంబోకలు అయిపోతారు అంతే. దేనికి పనికిరారు ఇక్కడ. నేను అంటాను అట్లాంటి పోరంబోకుల కంటే అనకూడదు, కానీ ఆడు పందులతో సహవాసం చేశాడే, పందులతో సహవాసం చేశాడే, పందులు తినే పొట్టు తిన్నాడే, ఆడు బెటరు. ఎవడికంటే? ఆ మాట మీరు అన్నాడే. ఎవడికంటే? నేను ఇందాడన్నమాట. అర్థమైందా ముఖ మీకు? బుద్ధి రాని కంటే పందులతో సహవాసం చేసినా, పందుల పొట్టు తినే దిగదారు స్థాయికి వెళ్ళిపోయినా ఆడికి ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పమ్మా? బుద్ధి వచ్చింది. వాడు బెటరు, వాడు బెటరు. ఈ దావీదు విషయంలో కూడా ప్రిమిన వర్ర దేవుడు ఒక తీవ్రమైనటువంటి ఉగ్రత వారి మీదకి పంపించాడు. కానీ జరుగుతున్న ఆ వధను చూసినటువంటి దేవుడు మరలా అంటున్నాడు, అంతే ఇక చాలు. దేవునికి స్తోత్రం. చెబుదాం ఒకసారి హల్లెలూయా. చెబుదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఏది ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా
చూపించాడు ఆయన? దానికి ముందేం చూపిస్తున్నాడు ఆయన? ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. హల్లెలూయా. ఈ పాయింట్కు నేను రాసుకున్నాను ఒక మాట. చేసిన తప్పును సహించలేని దేవుడు తగిన శిక్షను విధించి సంతాపపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చేసిన తప్పును సహించలేని దేవుడు తగిన శిక్షను విధించి సంతాపపడుతున్నాడు. తండ్రి ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నిన్ను గురించి నేను విరోధముగా మాట్లాడవలసిన ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుంది? నా కడుపులో బిడ్డలారా, యవనస్తులారా వినండి. మీ తల్లిదండ్రులు ఒకవేళ మీ కొరకు విరోధంగా మాట్లాడవలసి వస్తే మాట్లాడనివ్వండి. కానీ మిమ్మల్ని కన్నా మీ తండ్రులు, మీ తల్లులు మీ మేలు కొరకే. ఒకవేళ మిమ్మల్ని శిక్షించినట్టుగా మీకు అనిపించినా, మిమ్మల్ని దండించినట్లుగా మీకు అనిపించినా, మిమ్మల్ని గద్దించినట్లుగా మీకు అనిపించినా, వాళ్ళ కడుపులో ఉన్నటువంటి వేదనను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆవేదనను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇది గనక మీరు గుర్తించగలిగితే మీ భవిష్యత్తును నా దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహింపచేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఇది గనక కానలేకపోతే మన భవిష్యత్తు ప్రియమైన వాళ్ళ చేతులారా మనమే కోల్పోవలసి ఉంటుంది, పోగొట్టుకోవలసి ఉంటుంది. అందుచేత నా ఆత్మీయ పిల్లలని మిమ్మల్ని అందరినీ భావించి ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి అయినటువంటి దేవుడు పడుతున్నటువంటి ఈ యొక్క ఆవేదనను జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ ఆత్మీయ బిడ్డలుగా ఉన్నటువంటి మీ మీద ఉన్న చనువుతో కొన్నిసార్లు మిమ్మల్ని గద్దించిన, కొన్నిసార్లు మిమ్మల్ని శిక్షించినట్టుగా ప్రవర్తించిన, కొన్నిసార్లు మిమ్మల్ని కోపము రేపినట్టుగా మీకు అనిపించిన, అంతవరకే అని మీరు అనుకోబాకండి. కానీ దాని తర్వాత ఉండే మాలోని వేదన చూడండి. ఇది గనక మీరు గుర్తించగలిగితే మంచి ఆత్మీయ పిల్లలు అవుతారు, మంచి కుటుంబీకులు అవుతారు, మంచి ప్రయోజకులు అవుతారు. దేవుడు మీ కొరకు ఒక మంచి భవిష్యత్తును ఆయన సిద్ధం చేసి ఉంచాడు అని చెప్పేసి అని గ్రహించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ కాస్త లాగున కొంచెం ముందుకు వచ్చేసేసి తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పించాడు, ఎన్నో సంగతులు మన దృష్టికి తీసుకొని వచ్చాడు. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకొని, బిడ్డలను కలిగినటువంటి తండ్రి, బిడ్డలను కలిగిన తల్లి, అలాగే పరమ తండ్రికి బిడ్డలమైన మనమందరం దేవుని సన్నిధానంలో ఆనాటి తన పిల్లల విషయమైనటువంటి ఆయన ఆవేదన ఏమిటో మనం చూసాం. ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిమా నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేనే కదా నీ చేయి పట్టుకొని నీకు నడక నేర్పినటువంటి వాడను. నువ్వు నా చేతుల్లో ఉండాలని నేను అనుకుంటూ వచ్చాను. నా కనుసైగలలో ఉండాలని నేను ఆశించాను. కానీ బిడ్డ, నువ్వు నాకు విరోధంగా తిరుగుతున్నావు, ప్రవర్తిస్తున్నావు, జీవిస్తూ ఉన్నావు. అలాగని నిన్ను వదులుకోలేక, నిన్ను పోగొట్టుకోలేక, నా నుండి నిన్ను దూరం చేసుకోలేక తిరిగి వస్తావని నిన్ను శిక్షించి నీ కొరకు కొంచెం విరోధంగా నేను ఆలోచన చేయవలసి వస్తుందయ్యా. నేను విరోధంగా చేసిన ఆలోచన, మాట, గద్దించిన గద్దింపు, హెచ్చరిక నీకు కనబడుతుంది. కానీ తద్వారా నేనెంత వేదన పడుతున్నానో, నా కడుపు ఎంత కోతకు గురవుతూ ఉందో నీకు అర్థం కావటం లేదు బిడ్డ అని పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆవేదన. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, నిన్ను గద్దించినప్పుడు బాధపడుతున్నావా? నిన్ను హెచ్చరించినప్పుడు కోపగించుకుంటున్నావా? విసుగు చెందుతున్నావా? ఏంటి పాస్టర్ అంటున్నావా?
ఏంటి పాస్టర్ అంటున్నావా? కానీ నేను అంటున్నా ప్రతిసారి మమ్మల్ని మేము అనుకున్నట్టుగా, నేను అంటున్న ప్రతిసారి మాలో మేము పడుతున్నటువంటి వేదన అది నీకు అర్థం కావటం లేదు కదా, అది నీకు తెలియదు కదా. ఈ మధ్యాహ్నపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడనే గ్రహింపు నీకు వస్తే, ప్రియాత్మీయ బిడ్డ, అర్థం చేసుకో. నీ మనసును కాస్త దేవునికి అప్పగించు. ఎవరి చేత నువ్వు నడక నేర్చుకున్నావో ఆ దేవుని చేతిలో నుంచి జారిపోకు బిడ్డ, ఆ దేవుని సన్నిధి నుంచి జారిపోకు బిడ్డ. ఆ దేవుని సన్నిధిలోనే నీ జీవితంత కాలం కొనసాగు బిడ్డ. తద్వారా నా దేవుడు నీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తునిస్తాడు. ప్రియ యవనస్తులారా, ఒకవేళ మీ తండ్రి మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, హెచ్చరిస్తూ ఉంటే విసుగు చెందొద్దు, బాధపడొద్దు, కోపగించుకోవద్దు. ఇప్పుడు నీకు అది అర్థం కాదు. ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, రేపో మాపో నీకు పెళ్ళవుతుంది, నీకు పిల్లలు పుడతారు. వాళ్ళు ఆ విధంగా వ్యవహరించినప్పుడు అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటావు. అయ్యో, ఆనాడు నా తండ్రి అన్నది ఇదా, నేను అర్థం చేసుకోలేకపోయానే, నేను గ్రహించలేకపోయానే, నా తండ్రి విషయమై నేను ఎలాగ వ్యవహరించానో, అయ్యో ఈ రోజున నా పిల్లలు కూడా నా విషయమై అలాగే వ్యవహరిస్తున్నారు కదా అని అప్పుడు మనము బాధపడవలసి ఉంటుంది. అందుకే సర్వ సంపూర్ణంగా మన కన్నా తల్లిదండ్రులకు మనం విధేయులు అయిపోదాం, లోబడిపోదాం, వారు చెప్పినట్టుగా చేద్దాం. అలాగే పరమ తండ్రి దేవునికి మనం లోబడిపోదాం, ఆయన నడిపింపులో మనం ఉందాం, ఆయనకు అనుగుణ్యంగా మనం జీవిద్దాం. ఇది మీ తీర్మానం అయితే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతా ఉన్నాం. ఎఫ్రాయిము నా దేవుని చేతిలో నుంచి ఎలాగున జారిపోయాడో అలాగని మేము జారిపోవండి. నా దేవుని చేతులలో మేము సదాకాలం ఉంటాం. ఆయన చేతికి మా చేతిని అప్పగిస్తాం. ఆయనే మమ్మల్ని నడిపించువాడు, ఆయనే మాకు దైవం, ఆయనే మాకు ఆధారం. ఇది మీ తీర్మానం అయితే చేతులెత్తిన మీరంతా కూడా ఒక్కసారి నోరెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం, హృదయపూర్వకంగా స్తోత్రం చెబుదాం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, నీకు స్తోత్రం ప్రభువా. ఈ బిడ్డల యొక్క ఆలోచనను ఎరిగిన దేవుడవు, వాళ్ళ మనసు ఎరిగినటువంటి దేవుడవు, వాళ్ళు చేతులెత్తి కార్చుతున్న కన్నీరు చూస్తూ ఉన్నటువంటి దేవుడవు. ఎఫ్రాయిము నీకు ఎలాగను ముద్దు బిడ్డో, ఈ నీ బిడ్డలమైన మేమందరం కూడా నీ పిల్లలమేనాయనా, నీ బిడ్డలమేనయ్యా. నీ చేతిలో నుంచి మేము జారిపోకోకుండా నీ బిడ్డలు తీర్మానం తీసుకుంటున్నారు నాయన. వారి తీర్మానాలను చూసి వారందరినీ దీవించయ్యా, వారిని నడిపించయ్యా, వారి చేయి మీ చేతిలో ఉంచయ్యా. నీ చేతుల్లో నుంచి మేము జారిపోతే, మీకు దూరం అయిపోతే మా మనుగడ చాలా కష్టమైపోతుంది నాయన. దయచేసి దయచేసి ఆ విధమైన ప్రేరేపణ కలగజేసే అపవాదికి మేమే ఒక్కరము చోటివ్వక, తావివ్వక నీ నడిపింపులోనే మమ్మల్ని పెంచయ్యా. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభు. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. గడిచిన దినాల్లో మీతో నడిచిన వారిని గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఇటువంటి శ్రేష్టమైన సంగతులను బట్టి, ఈ లేఖనాలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా, నీకు స్తోత్రములునైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మీ దాసుని నిలబెట్టుకొని దేవా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఎఫ్రాయిముకు నడక నేర్పానన్నావు చేయి పట్టుకొని. ప్రభువా, నీవు పుట్టిన నాటి నుండి ప్రభువా మాకు నడక వచ్చిన, ఎఫ్రాయిముకు నడక వచ్చిన దగ్గర నుండి తను ఎలా నడవాలో, ఎలా మసులుకోవాలో, ఎలాగూ జీవించాలో, ఎలాగూ ప్రవర్తించాలో, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో వీటన్నిటినీ ప్రభువా ఎఫ్రాయిముకు బోధిస్తూ చెప్పుకుంటూ చేయి పట్టుకొని నడకను నేర్పించావు. అయినా ఆ చేయి వదిలిపెట్టి ప్రభువా ఎఫ్రాయిము విగ్రహములతో నైనా నిండిపోయాడు, ఎఫ్రాయిము అబద్ధాలతో నిండిపోయాడు, ఎఫ్రాయిము వేశ్యతనముతో జారత్వంతో నిండిపోయాడు, త్రాగుబోతులైన ఎఫ్రాయిములకు శ్రమ అని ఇంకా అన్నిటితో
ఎఫ్రాయిము నడవకూడని వాటితో నడిచాడు. దేవా, అందుకే ప్రభువా, నీకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని పిలిచావు. నాయనా, నిన్ను శిక్షించాలి, నిన్ను శిక్షించి నా దారిలోనికి తెచ్చుకోవాలి ప్రభువా. ఎందుకంటే నిన్ను శిక్షించినప్పుడల్లా నేను ఎంతగా ప్రేమించానో, ప్రేమించిన దాన్ని బట్టి నా కడుపులో వేదనగా ఉంది. అతనిని నేను తప్పక కరుణిస్తానన్నావు. మా తండ్రి, నీకు వందనాలు. మా జీవిత దినాల్లో నీవు నడిపించిన నీ త్రోవలో నడవడానికి మీరు సహాయం చేయండి. మా చేయి పట్టుకొని నడిపించండి దేవా. నీ చేతిలో నుండి మేమెక్కడ జారిపోక, కుడి ఎడమల తొట్టిల్లక ప్రభువా, మీ చేతిలోనే మా చేయి ఉంచి మీరు ఎలా నడిపిస్తారో, ఎలా బోధిస్తారో, మమ్మల్ని ఎలా మలుచుకుంటారో, ఎలాగూ చెక్కుకుంటారో ఆ విధంగా చెక్కబడి మీకు లోబడి మీ సన్నిధిలో మీకు విధేయులై బ్రతకడానికి మీరు సహాయం చేయండి. తద్వారా మీ నిత్య రాజ్యానికి వారసులవడంగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీవు నడక నేర్పావు ఎఫ్రాయిముకు, మేము కూడా మా ప్రభువా మమ్మల్ని కూడా నడిపిస్తున్నావు, నడవలసిన మార్గాన్ని బోధిస్తున్నానన్నావు. నీ వాక్యము చేత మమ్మల్ని నడిపిస్తున్నావు. నీకు వందనాలు. నీ వాక్యం ఏం బోధించబడుతుందో, ఏం నేర్పబడుతుందో వాటి ప్రకారము నడిచి ప్రభువా దేవా, నీకు వందనాలు. వాటి ప్రకారం నడిచి మీ రాజ్యములోనికి మేము రావడానికి మీ కృపను గ్రహించండి. అలాగూ నడవకపోతే నిజమే ప్రభువా, ఆత్మ శబోయిములు ఎలాగైపోయారో నైనా మీరు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న బుద్ధి కలగటానికి మా కొరకు వ్రాయించి ఉంచారు. నైనా నిజమే, ఆ రాజులు వాళ్ళు ప్రభువా దేవా నీకు వందనాలు. సొదొమ గొమొర్రా రాజులు వాళ్ళు అగ్ని గంధకముల చేత నాశనమయ్యారు. ఇప్పుడున్న లోకం కూడా అవి అందుకే ప్రభువా నాయన నీకు వందనాలు, దాని కొరకు దాచబడి ఉందన్నావుగా దేవా. భూమి ఆకాశము సర్వ సృష్టి మొత్తం నాయన అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉందన్నావు దేవా. దానిలో మేము లేకుండగా మేమందరము నీ నడక చొప్పున, నీ మాట చొప్పున నడిచి మీ రాజ్య వారసులు కావడానికి సదాకాలం మీతో ఉండునట్లుగా మీ కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చెప్పబడిన మీ మాటలు మా ప్రతి ఒక్కరి హృదయాలు మీరు భద్రపరచండి. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకో. మీరు చేయి పట్టుకుని నడిపించి ప్రభువా కావలసినవన్నీ ఇస్తున్నావు. నీకు వందనాలు. ఆరోగ్యం ఇస్తున్నావు నైనా, నీకు స్తోత్రాలు. క్షేమాన్ని అనుగ్రహిస్తున్నావు, నీకు స్తోత్రాలు. ఆహారాన్ని అనుగ్రహిస్తున్నావు, నీకు స్తోత్రాలు. వస్త్రాలను అనుగ్రహిస్తున్నావు, నీకు స్తోత్రాలు. ప్రభువా ఏ తక్కువ లేకుండా చేస్తున్నావు, నీకు స్తోత్రాలు. వ్యాపారాలను ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఉద్యోగాలను ఇచ్చావు, నీకు స్తోత్రాలు. బిడ్డలను అనుగ్రహించావు, నీకు స్తోత్రాలు. మంచి తండ్రులుగా చేశారు, మీకు స్తోత్రాలు. మంచి తల్లులుగా చేశారు, మీకు స్తోత్రాలు. మంచి బిడ్డలనిచ్చారు, మీకు స్తోత్రాలు. నైనా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మంచి పేరు కలిగిన వారిగా మీరు హెచ్చించారు, మీకు స్తోత్రాలు. వందనాలు చెల్లించుకుంటూ దేవా మీరు చేసిన ప్రతి ఒక్క మేలుకి నిండార్లుగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసం, ప్రభు సన్నిధిని ప్రేమించి చేరి వచ్చిన ఆయన పిల్లలమైన మనందరికీ పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దయ జీవితకాలం అంతయు ఆయనతో సదాకాలం ఉండే వరకు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభుయేసు నామానికి సర్వ సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.